dear student, today I discuss about set theory and types of sets గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ కొన్ని రూల్స్ అనేటివి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సెట్ థియరీలో మనకు టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. సో వాట్ ఈస్ ద సెట్? A set is any well-defined collection of object is called the elements or members of the set అంటారు. అంటే సెట్లో కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్ట్స్ కావచ్చు, లేదా నంబర్స్ కావచ్చు, లేదా మెంబర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కలెక్ట్ అయ్యి గ్రూప్ ఫామ్ చేసినట్లయితే దాన్ని సెట్ అంటారు అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ ఫాలోయింగ్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెట్స్. చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ ఇన్ ఇన్వర్స్. ఓకే, ఇన్వర్స్లో ఉన్న ప్లానెట్స్ అన్నీ కూడా గ్రూప్ అవుతాయి కాబట్టి అది వన్ ఆఫ్ ద సెట్ అనమాట. ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని గ్రూప్ చేసినట్లయితే అది కూడా ఒక సెట్ అవుతుంది అనమాట. అదే కలెక్షన్ ఆఫ్ ఓవెల్స్, ఏఈఐఓయు ఓవెల్స్ ఉన్నాయి కదా మనకు, అవన్నీ కూడా ఒక సెట్గా తీసుకోవచ్చు. అదేవిధంగా ద కలెక్షన్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్, ఇది కూడా ఒక గ్రూప్గా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్. ఎస్ అంటే సెట్ అని మీన్స్ ఎక్స్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్. ఎస్లో ఎక్స్ అనే ఒక మెంబరు అంటే ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఎస్ మీన్స్ అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఎస్లో లేదని అర్థం. ఓకే, చూడండి సమ్ ఇంపార్టెంట్ సెట్స్లో మనం న్యాచురల్ నంబర్స్ అని ఎన్ ఆల్రెడీగా ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. జెడ్ ఫర్ ఇంటీజర్స్, జెడ్ ప్లస్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, ఆల్ రేషనల్ నంబర్స్ అంటే క్యూ. ఓకే, క్యూ ప్లస్ అంటే ఆల్ పాజిటివ్ రేషనల్ నంబర్స్. ఆర్ అంటే రియల్ నంబర్సు, ఆర్ ప్లస్ అంటే పాజిటివ్ రియల్ నంబర్సు, సి అంటే కాంప్లెక్స్ నంబర్సు. ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ సెట్. ఎ సెట్ ఆఫ్టెన్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ 2 ways. ఓకే, రోస్టర్ ఫామ్ అంటే దీన్ని ట్యాబులర్ ఫామ్ అని అంటారు. ఓకే, సో ద సెట్ డిస్క్రైబ్డ్ ఓకే లిస్టింగ్ ఆఫ్ ఎలిమెంట్ separated by commas within the బ్రాస్ బ్రాకెట్ అంటే ఫ్లవర్ బ్రాకెట్లో. ఓకే, మనం ఏవైనా నంబర్స్ ఇట్లా కామాతో రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అది కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ ద రోస్టర్ ఆఫ్ ఫామ్ లేదా ట్యాబులర్ ఫామ్ అని అంటారు. ఓకే, అదేవిధంగా బిల్డర్ ఫామ్. బిల్డర్ ఫామ్ అంటే చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా ఎ సెట్ డిస్క్రైబ్డ్ బై ఎనీ క్యారెక్టరైజింగ్ ప్రాపర్టీ పి ఆఫ్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తారు. ద ఎలిమెంట్ ఎక్స్ ఇస్ టు పి ఆఫ్ ఎక్స్ హోల్డ్స్ ఫ్లవర్ బ్రాకెట్. ఓకే, ఆర్ ఎక్స్ సచ్ దట్ పి ఆఫ్ ఎక్స్ హోల్డ్స్ అని కూడా రాసుకోవచ్చు. అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ పిలో ఉన్నట్లయితే అప్పుడు దాన్ని పి ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఓవెల్స్ తీసుకున్నాను అనుకో, రోస్టర్ ఫామ్లో అయితే ఏఈఐఓయు రాసుకోవచ్చు. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంగ్లీష్ ఓవెల్ అని రాసుకోవచ్చు అనమాట. సెట్ ఫస్ట్ న్యాచురల్ నంబర్స్ అని తీసుకున్నాం అనుకోండి, రోస్టర్ ఫామ్లో అయితే 1 2 3 4 5 6 7 8 9 రాసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు, రోస్టర్ ఫామ్ అంటే ఎన్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఎక్స్ ఇస్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 అనమాట. అంటే ఎన్ ఈక్వల్ 1 ఒకసారి 2 ఒకసారి ఇలా తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ అలాగే మనకు ఎక్స్ ఇస్ టు ఎక్స్ అండ్ ఇంటీజర్స్ అంటే 4 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 8 అని అనుకోండి, 5 6 7 8 అనమాట. అంటే 4కి 8కి ఇన్ బిట్వీన్ ఉన్న నెంబర్స్ని ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్ ఇస్ టు ఎక్స్ ఈజ్ అన్ మంత్ విత్ 30 days. ఏప్రిల్ జూన్ సెప్టెంబర్ నవంబర్ ఇవన్నీ కూడా మనకి 30 days ఉండే మంత్స్ అనమాట. అవి కూడా సెట్ రిప్రజెంటేషన్. సో టైప్స్ ఆఫ్ సెట్స్ అనమాట. టైప్స్ ఆఫ్ సెట్స్ అంటే ఏమి? ఏ సెట్ కంటైనింగ్ నో ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాన్ ఎంప్టీ సెట్. అంటే సెట్లో ఎలాంటి ఎలిమెంట్ కూడా లేకుండా ఉన్నట్లయితే దాన్ని ఎంప్టీ సెట్ అని, నల్ సెట్ అని, ఓవైడ్ సెట్ అని కూడా అంటారు అనమాట. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై పై అనమాట. పైతో రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్తో రిప్రజెంట్ చేసి. నెక్స్ట్ అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -10. సో దిస్ ఈజ్ ద ఎంప్టీ సెట్. ఓకే, నెక్స్ట్ బి సెట్ ఈజ్ ఇమ్మోర్టల్ మ్యాన్ అంటే పై ఎంప్టీ సెట్ అనమాట. ఓకే, అదేవిధంగా సిగ్నల్టన్ టెస్ట్ అంటే ఒక సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉన్నట్లయితే దాన్ని సిగ్నల్టన్ టెస్ట్ సెట్ అంటారు. ఓకే, సెట్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 1 element ఈజ్ కాల్డ్ ఓకే సింగిల్టన్ సెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ 2 కావచ్చు, సెట్ 0, సెట్ 5 ఇలాగా సింగిల్గా ఉండాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ సొల్యూషన్ ఆఫ్ ద 2x - 5 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు 5 ఇటువైపు తీసుకొస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/2 అవుతుంది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎలిమెంట్.
అదేవిధంగా ఫినిట్ సెట్, ఎ సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ అన్ ఫినిట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ ఏ ఫినిట్ సెట్. ఫినిట్ అంటే ఇన్ఫినిటీ బిలోలో ఉన్న ఏవైతే ఉందో వాటిని ఫినిట్ సెట్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 4, 6 ఇవన్నీ కూడా ఫినిట్ సెట్గా తీసుకోవచ్చు అనమాట. ద సెట్ ఆఫ్ మంత్స్, బికాస్ 12 ఎలిమెంట్స్ 12 తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ అదేవిధంగా ఇన్ఫినిట్ సెట్ అంటే సెట్ విచ్ ఈజ్ నాట్ ఎ ఫినిట్ సెట్. ఎ సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిట్ నంబర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఎ ఇన్ఫినిట్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్గా ద సెట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ లైన్స్ ఇన్ ఏ గివన్ ప్లేన్, ఒక ప్లేన్లో ఇన్ఫినిటీ స్ట్రైట్ లైన్స్ ఉన్నట్లయితే దాన్ని సెట్గా తీసుకోవచ్చు. ఓకే, ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్, ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్ ఆఫ్ బిట్వీన్, ద సెట్ ఆఫ్ ఆల్ స్టార్స్, అంటే స్టార్స్ మనం కౌంట్ చేయలేం కాబట్టి ఇన్ఫినిటీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చి కార్డినల్ నంబర్ ఆఫ్ సెట్ అనమాట. ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఫినిట్ సెట్ ఈజ్ కాల్డ్ ఏ కార్డినల్ నంబర్ లేదా ఆర్డర్ ఆఫ్ సెట్ అని అంటారు. ఇట్ ఈజ్ రెఫర్డ్ యాజ్ ద కార్డినరీ సెట్ ఆఫ్ ఏ అండ్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఏ లేదా మోడ్ ఏ ఆర్ యాష్ కానీ లేదా బ్రాకెట్లో ఏ కానీ ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. అంటే సెట్లో ఎన్నైతే నంబర్స్ ఉన్నాయో ఆ కౌంట్ని ఏమంటారంటే కార్డినల్ నంబర్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 అంటే ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. ఓకే, ఈ విధంగా కార్డినల్ నంబర్ రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓ ఆఫ్ ఏ అని కూడా తీసుకోవచ్చు, లేదా 0 ఆఫ్ ఏ 5 అంటారు. ఒకవేళ సెట్లో సిమిలర్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినా కూడా సింగిల్ ఏ కానీ 3 కానీ లేదా 4 రాస్తే ద కార్డినల్ నంబర్ 1గా తీసుకోవాలి. ఒకవేళ సెట్లో ఎంప్టీ ఎలాంటి ఎలిమెంట్ లేకపోతే కార్డినల్ నంబర్ 0గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సెట్ ఆఫ్ సెట్స్, ఎ సెట్ హ్యావింగ్ ఆల్ ఇట్స్ ఎలిమెంట్స్ యాజ్ సెట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెట్ ఆఫ్ సెట్స్ అనమాట. ఎస్ అనే సెట్లో మరీ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, అలా ఉంటే సెట్ ఆఫ్ ఆల్ సెట్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ అనేది తీసుకున్నాం, 1, 2 అనేది ఒక సెట్ అనమాట, 2, 4 అనేది ఒక సెట్, 3, 5, 9 అనేది ఒక సెట్. ఈ సెట్స్ అన్నీ మళ్ళీ కూడా ఒక సెట్గా ఫామ్ అయింది కాబట్టి సెట్ ఆఫ్ సెట్స్ అంటారు. ఓకే, సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి సెట్ ఆఫ్ సెట్స్గా తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 4, 3, 5 ఈజ్ నాట్ ఎ సెట్ ఆఫ్ సెట్. అంటే 4 ఓన్లీ సింగిల్గా ఉంది కాబట్టి అట్లీస్ట్ 2 అయినా ఉండాలి, 3 అయినా ఉండాలి, 4, 5, 6 ఇలా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ ఒకే నెంబర్ ఉండకూడదు అనమాట. దీనిలో కూడా 2 అయినా ఉండాలి, 3 అయినా ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, ఉంటేనే సెట్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్ అనమాట, సెట్ ఆఫ్ సెట్. ఓకే, నెక్స్ట్ ఈక్వలెంట్ అండ్ ఈక్వల్ సెట్స్. Equivalent sets means two finite sets A and B are equivalent if their cardinal number is same. It is n of A is equal to n of B. అంటే ఏవైనా ఏ సెట్ అండ్ బి సెట్ తీసుకున్నాం అనుకోండి, ఏలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో బిలో కూడా అన్నే ఎలిమెంట్స్ ఉన్నట్లయితే అప్పుడు దాన్ని ఏమంటారంటే ఈక్వలెంట్ సెట్ అంటారు. అంటే ఇప్పుడు ఏలో క్యాపిటల్ ఏ తీసుకున్నాం, దాంట్లో ఏబిసి ఉందనుకోండి, అదే క్యాపిటల్ బి తీసుకుంటే 1, 2, 3 ఉన్నాయనుకోండి. సో కానీ కౌంట్ నెంబర్ ఏముంది, 3 ఉన్నాయి దీనిలో, ఏబిసి అనేది 3 ఉన్నాయి. ఓకే, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అలాగే ఎన్ ఆఫ్ బి అంటే ఏమి, దీనిలో కూడా 1, 2, 3 అంటే 3 ఉంది కాబట్టి ఇవి రెండు ఈక్వల్ కాబట్టి దీన్ని ఈక్వలెంట్ సెట్ అంటారు. నెక్స్ట్ ఈక్వలెంట్ సెట్స్ మీన్స్ two sets A and B are said to be equal if every element of A is a member of B and every element of B is a member of A. అంటే ఏలో ఏదైతే మెంబర్ ఉందో, ఏలో ఏవైతే నంబర్స్ ఉండొచ్చు, మెంబర్స్ ఉండొచ్చు, ఎనీథింగ్ ఏవైతే ఉన్నాయో అవి మరి బీలో కూడా ఉన్నట్లయితే, బీలో ఉన్నవి ఏలోనూ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ఈక్వల్ సెట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకోండి, A is equal to 4, 5, 6 and B is equal to ABC. B is equal to ఏమి ఇక్కడ ABC. ఓకే, చూడండి ఆర్ ఈక్వలెంట్, ఈ రెండు ఈక్వలెంట్ అంటే 3 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఈక్వల్ సెట్ అవుతుందా? ఆర్ ఈక్వలెంట్ ఇట్ ఈజ్ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈక్వల్ చేయొచ్చేమో, కానీ A is equal to 4 కాదు, B is equal to 5 కాదు, C is equal to 6.
ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది చూడు, దీన్ని ఈక్వల్ సెట్ అంటారు. అంటే దీనిలో ఈక్వల్గా ఉన్నాయా, ఈక్వలెంట్ అంటారు. 1 2 3 కాబట్టి ఇది ఈక్వలెంట్. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ అంటే ఏమి, దీనిలో ఉన్న నెంబర్సే దీనిలో ఉండాలి. అంటే 4 5 6 ఉంది, దీనిలో 4 5 6 ఉంది. సో కాబట్టి ఈక్వల్ సెట్స్ అంటే ఈక్వలెంట్ అంటే ఇక్కడ 3 డాష్లు పెడతారు. అంటే ఇక్కడ ఏమి ఈక్వలెంట్ అంటారు, దీన్ని ఈక్వల్ అంటారు. అంటే దీనిలో ఉన్న నంబర్స్ దీనిలో ఉన్నట్లయితే A = C అని రాసాం. ఓకే, ఈక్వలెంట్ అంటే ఏమి, ఇవి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీనిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వలెంట్గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి సబ్సెట్. ఏ సెట్ A is said to be a subset of set B, written as A subset B if each element of A is also an element of B. అంటే ఏలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉంటూ బీలో ఇంకా ఎక్కువగా ఉంటే ఎలిమెంట్స్ దాన్ని సబ్సెట్గా తీసుకుంటాం. అంటే ఏ సబ్సెట్ బి ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ అనేది ఏలోనూ ఉంది, ఎక్స్ అనేది మరి బీలో కూడా ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సబ్సెట్ చూడండి, ఇక్కడ ఏ అనేది ఉంది, ఇక్కడ సబ్సెట్స్ చూడండి. డాట్, ఈ డాట్ రెడ్ డాట్ ఇది బి అనుకోండి, ఇదంతా బి అనుకోండి. రెడ్ డార్క్ డాట్స్ ఏలో ఉన్నాయి, ఇవన్నీ బి అయితే రెడ్ డార్క్ కూడా దీనిలో ఉన్నాయి కదా, కాబట్టి ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనం చూడండి, ఇక్కడ ఏ ఎగ్జాంపుల్ A = 2 4 6 8 ఉంది, B = 2 4 6 8. అంటే ఏలో ఉన్న ప్రతి నంబరు కూడా బిలో ఉంది, అంతేకాకుండా ఎక్స్ట్రాగా 10 12 కూడా ఉంది. సో కాబట్టి దీన్ని ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ బిగా రాసుకోవచ్చు. అంటే బి గ్రేటర్ దాన్లోనూ ఉంటుంది, నెక్స్ట్ అదేవిధంగా ఏలో ఉన్న ఎలిమెంట్ కూడా బిలో ఉంటుంది అనమాట. ఓకే, ఒకవేళ బి గ్రేటర్ దాన్ చూడండి ఇలా ఉంటే దీన్ని ఈ సూపర్ సెట్ అంటారు. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే సూపర్ సెట్ అంటే బి ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ ఏగా మనం చదువుకోవాలి దీన్ని. ఓకే, బి కంటైన్స్ ఏ, బిలో ఉన్న కంటైన్స్ ఏలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ప్రాపర్ సబ్సెట్. ఏ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ A. Set B is every element of A is an element of B, and B has at least one element which is not an element of A. Okay, so A subset B means A is proper subset అయినట్లయితే Bలో ఉన్న ప్రతి ఎలిమెంట్ అట్లీస్ట్ ఒకటైనా ఏలో ఉండాలి. ఒకవేళ లేని పక్షంలో నాట్ ఈక్వల్ టు బిగా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏ సబ్సెట్ విచ్ ఈజ్ నాట్ ప్రాపర్ ఈజ్ కాల్డ్ ఏ ఇంప్రాపర్ సబ్సెట్. ఒకవేళ లేకపోతే ఇంప్రాపర్ సబ్సెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ A = 1 2 3, B = 2 3 4 1 5. ఓకే, ఏ సబ్సెట్ బిగా తీసుకున్నప్పుడు చూడండి, ఇవి ఒక ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో ఒక అరేంజ్మెంట్ అంటూ ఉండాలి. దీనిలో అలా ఉన్నాయా, లేదు కదా. 2 3 4 1, సో కాబట్టి 1 2 3 ఉంది, దీనిలో 1 2 3 ఉంది, ఎక్స్ట్రా మనకు 4 5 కూడా ఉంది, కాబట్టి ఏ సబ్సెట్ బిగా రాసుకోవచ్చు. thus if A is proper subset of B, then there is exists an elements x belongs to B such that x not belongs to A. అంటే కొన్ని ఎలిమెంట్స్ బిలాంగ్స్ కావచ్చు, కానీ ఇక్కడ 1 కానీ ఇక్కడ 4 కానీ 5 కానీ నాట్ బిలాంగ్స్ టు ఏ అనమాట. ఓకే, సో 1 నాట్ బిలాంగ్స్ టు 1 4 ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అంటే 1 4 సబ్సెట్ నాట్ ఈక్వల్ 1 2 3. ఓకే, 1 2 3 1 2 3. ఓకే, ఈక్వల్తో పాటి మనకి 4 5 ఎక్స్ట్రా ఉంది. 1 2 3 ఇక్కడ 4 5. నెక్స్ట్ పవర్ సెట్. పవర్ సెట్ ద సెట్ ఆఫ్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ గివన్ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి పవర్ సెట్ ఆఫ్ ఏ అండ్ ఈజ్ డినోటెడ్ బై పి ఆఫ్ ఏ. పవర్ సెట్ అంటే పి ఆఫ్ ఏతో రిప్రజెంట్ చేస్తారు. సెట్ సచ్ దట్ సెట్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ ఏ. ఎస్ బిలాంగ్స్ టు పి ఆఫ్ ఏ, బై డైరెక్షనల్ ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ ఏ. అంటే పి ఆఫ్ ఏ అండ్ ఏ బిలాంగ్స్ టు
P of A for all sets. అంటే పవర్ ఆఫ్ సెట్ అంటే ఏలో మనం ఎన్ని సెట్లు ఉన్నాయో వాటిని కనుక్కోవడానికి పవర్ సెట్ అనమాట. ఓకే, వాటి యొక్క ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ ఏ అనేది ఒక సెట్ తీసుకున్నాం. దీనిలో ఎన్ని పవర్ ఆఫ్ సెట్ ఏంటో తెలియాలి. అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్నీ లేకపోతే దాన్ని ఎంప్టీ సెట్ అంటారు, కాబట్టి ఎంప్టీ సెట్ దీనిలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సింగిల్ ఎలిమెంట్ కూడా సెట్లో మెంబర్గా తీసుకోవచ్చు. అంటే ఏ, బి, సి తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. అంటే ఏబి. ఓకే, నెక్స్ట్ అదే ఏసి తీసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా బీసీ ఈజ్ ద వన్ ఆఫ్ ద సెట్, మళ్ళీ ఏబిసి ఈజ్ ద వన్ ఆఫ్ ద సెట్ అనమాట. అంటే పవర్ ఆఫ్ సెట్ ఏమవుతుంది? 1 2 3 4 5 6 7 8. అంటే పవర్ ఆఫ్ సెట్ వాల్యూ ఎంత ఇక్కడ? 8 అనమాట. ఏమిది? 8. పవర్ ఆఫ్ సెట్ కనుక్కోవడానికి 2 పవర్ ఈ 3 మెంబర్స్ ఉంటాయి కాబట్టి 2 క్యూబ్ రాసుకోవచ్చు. 2 క్యూబ్ అంటే ఏమి? 8 కదా. అప్పుడు 8 ఉన్నాయా లేదా? 1 2 3 4 5 6 7 8 అనమాట. ఈ విధంగా పవర్ ఆఫ్ సెట్ అంటారు. ఓకే, నెక్స్ట్ యూనివర్సల్ సెట్. ఎనీ సెట్ విచ్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఆల్ ద సెట్స్ అండర్ కన్సిడరింగ్ ఈజ్ కాల్డ్ ద యూనివర్సల్ సెట్. ఆల్ సెట్స్ అన్నీ కూడా యూనివర్సల్ సెట్లో ఉన్నట్లయితే దాన్ని యూనివర్సల్ సెట్ అంటారు. దాన్ని ఓమ్స్ కానీ ఐ కానీ లేదా యూతో కానీ రిప్రజెంట్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ యూజింగ్ సెట్స్ కంటైనింగ్ న్యాచురల్ నంబర్స్ ఆఫ్ ఎన్ ఈజ్ యూనివర్సల్ సెట్. ఓకే, కంటైనింగ్ నంబర్స్ ఆఫ్ యూనివర్సల్ సెట్. సో యూలర్స్ వెన్ డయాగ్రామ్ అంటే ఇది టోటల్గా దీన్ని యూనివర్సల్ సెట్ అంటారు. ఓకే, ఇదేమి? ఏ అనేది ఒక స్మాల్ సెట్, అలా బి అనేది కూడా ఒక సెట్ అనమాట. అంటే యూలో మనకు బి ఉంది, ఏ ఉంది. ఓకే, నెక్స్ట్ బిలో మళ్ళీ ఏ కూడా ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ బి కన్నా యూ గ్రేటర్ దాన్లో ఉంది, అట్లా బి కన్నా ఏ అనేది లెస్ దాన్లో ఉంది. ఓకే, సో కాబట్టి బిలో ఏ ఉంది కాబట్టి దీన్ని ఏ సబ్సెట్ బిగా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద సెట్ ఆపరేషన్స్ యూనియన్ ఆఫ్ సెట్స్. అంటే మేము యూనియన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ద యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి డినోటెడ్ బై ఏ యూనియన్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఎయిదర్ ఏ ఆర్ బి. ఓకే, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బిగా రాసుకోవచ్చు అనమాట. అంటే ఏమి? ఏ యూనియన్ బి అంటే ఏమి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. యూనియన్ అంటే ఆర్ కాబట్టి ఆర్ రాసిన ఎక్స్ బిలాంగ్స్ టు ఏగా రాసుకోవచ్చు అనమాట. అంటే ఏమి? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి రాసుకోవచ్చు. ఎప్పుడు? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయినప్పుడు. ఒకవేళ ఇన్ కేస్ లేదనుకోండి అలాగా, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బిగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి 1, 2 యూనియన్ రెడ్ వైట్ అనుకోండి. అప్పుడు ఈ నంబర్స్ ఈ రెడ్ వైట్ అన్నీ కూడా గ్రూప్ చేసి ఇది ఒక సెట్ అవుతుంది అనమాట. ఓకే, ఏ అనేది లక్కీ ఇవన్నీ కూడా మరి గ్రూప్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏ యూనియన్ అంటే కలిపి రాయడాన్ని యూనియన్ అంటారు. ఓకే, నెక్స్ట్ జనరలైజ్గా నంబర్ ఆఫ్ సెట్స్ ఉన్నాయనుకోండి, A1 A2 AN ఇలాగ ఇన్ఫినిట్ వరకు ఉంటే అన్నీ ఏం చేసుకోవచ్చు? A1 యూనియన్ A2 యూనియన్ A3 యూనియన్గా రాసుకోవచ్చు. ఆర్ మనకు I ఈజ్ ఈక్వల్ టు 1 to యూనియన్ N ANగా రాసుకోవచ్చు అనమాట. N అంటే ఇంటీజర్ వాల్యూస్ రాసుకోవచ్చు. ఓకే, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ A and B denoted by A and B is the set of all things which are members of both A and B. అంటే ఏలో ఉన్నవి బిలో ఉన్నవి మాత్రమే తీసుకుంటే దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. దీన్ని ఏం రాసుకోవచ్చు? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అనుకోవచ్చు. ఇంటర్సెక్షన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అండ్ అనమాట. సో కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బిగా రాసుకోవచ్చు. ఓకే, క్లియర్లీ ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ బి అయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బిలో, అంటే ఏలో బిలో ఉంది. ఒకవేళ నాట్ బిలాంగ్స్ వచ్చిందనుకోండి, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బిగా రాసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ లక్కీ దీనిలో ఉండేవి దీనిలో ఉండేవి అంటే LUCY లూసీ మాత్రమే ఉందా లేదా? సో కాబట్టి ఇది కామన్ ఎలిమెంట్ అనమాట. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ అంటే యాడ్ చేసింది ఏదైతే ఉందో దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. లైన్స్ కొట్టాం కదా చిన్నగా, వాటిని యాచింగ్ చేసింది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 1, 2 తీసుకున్నాం అనుకోండి, రెడ్ వైట్ ఈ రెండు గ్రూప్ చేస్తాం. ఇంటర్సెక్షన్ అంటే దీనిలో ఉన్నది ఏవైనా కామన్గా ఉన్నాయా? లేవు కాబట్టి ఎంప్టీ కాబట్టి ఖాళీ లేదు కాబట్టి ఇది.
ఓకే. ఒకవేళ 1 2 గ్రీన్ ఉంది, ఇంటర్సెక్షన్ రెడ్ వైట్ గ్రీన్ ఉంది. సో దీనిలో గ్రీన్ ఉంది కాబట్టి కామన్గా అది రాసుకోవచ్చు. ఇప్పుడు 1, 2 ఉంది, ఇంటర్సెక్షన్ 1, 2 ఉంది. సో కాబట్టి దీనిలో కామన్గా ఉండేవి 1, 2నే ఉన్నాయి. ఓకే. సో వాటిని ఈ విధంగా రాసుకోవచ్చు. ఇది బి అనమాట. ఇది యూనివర్సల్ సెట్. దీనిలో ఉన్నది ఏ ఇంటర్సెక్షన్ బి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో కూడా అవి ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీని విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో జనరలైజ్ మనం A1 A2 AN తీసుకున్నట్లయితే ఇంటర్సెక్షన్ పెడతాం. A1 ఇంటర్సెక్షన్, A2 ఇంటర్సెక్షన్, A3 ఇంటర్సెక్షన్ అప్ టు సో ఆన్ AN ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n అనమాట. I అంటే ఇంటీజర్స్ అనమాట. AIగా రాసుకోవచ్చు ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ప్రోడక్ట్ అని అర్థం. నెక్స్ట్ అదేవిధంగా డిఫరెన్స్ ఆఫ్ సెట్. ద డిఫరెన్స్ ఆఫ్ two sets A and B denoted by A minus B or A minus B ఉన్నట్టు. Set of contains those elements of A which are not in B. ఓకే. అంటే ఏలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, బిలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అవి తీసివేయగా ఏలో ఏవైనా మిగిలినాయి అనుకోండి, ఆ ఎలిమెంట్స్ని ఏమంటారంటే A minus B అంటారు. ఓకే. నెక్స్ట్ ఒకవేళ బిలో కొన్ని ఏమైనా ఎలిమెంట్స్ మిగిలితే B minus Aగా అంటారు. అంటే అప్పుడు X బిలాంగ్స్ టు A అండ్ X నాట్ బిలాంగ్స్ టు B. అంటే X అనేది ఏలో ఉంది కానీ బిలో లేదు అని అర్థం. అదేవిధంగా X అనేది బిలో ఉంది కానీ ఒకవేళ ఇక్కడ ఏలో లేదని అర్థం. సో కాబట్టి డిఫరెన్స్ కావాలి కదా మనకు. డిఫరెన్స్ అంటే A minus B అనమాట. సో యూనివర్సల్ సెట్. సో కామన్ ఎలిమెంట్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనము తీసివేసి ఓన్లీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఇక్కడ A minus Bగా రాసుకోవచ్చు అనమాట. అలాగే B minus కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చూడండి మీరు. చూడండి ఒక ప్రాబ్లము అలాగే ఇలా తీసుకున్నా అంతే. అంటే ఇప్పుడు ఏమి B minus A అనుకో, బిలో ఉన్నవి మాత్రమే తీసుకుంటావు అని అర్థం. ఏలో అన్నీ తీసేస్తాం. సో చూడండి ఇక్కడ A ఉందా, ఇక్కడ B ఉంది. వీటి యొక్క డిఫరెన్స్ కావాలి. దీనిలో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 3 ఉంది, తీసి ఎలిమినేట్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి ఇంకే అంతే కదా. A minus B ఈజ్ ఈక్వల్ టు ఏమైంది దీనిలో 1, 2 అంటే A minus B ఈజ్ ఈక్వల్ టు 1, 2. ఒకవేళ B minus A కావాల్సింది అనుకోండి, ఇక్కడ 3 మాత్రం ఎలిమినేట్ చేసాము. ఇంకేముంది మనకు 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది. దీనిలో కూడా 4 ఉంది కాబట్టి తీసేయచ్చు. అంటే ఇంకో 5, 6, B minus A అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి డిఫరెన్స్ ఆఫ్ సెట్. ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది. A minus B అంటే X బిలాంగ్స్ టు A అండ్ X నాట్ బిలాంగ్స్ టు B. ఎక్స్ప్లెయిన్ చేసిందే ఇది. ఓకే. డిఫరెన్స్ ఆఫ్ సెట్. నెక్స్ట్ డిజాయిన్డ్ సెట్స్. ఎ సెట్ హూజ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎంప్టీ ఈజ్ కాల్డ్ డిజాయిన్డ్ సెట్. అంటే ఈ A అనే సెట్, B అనే సెట్ ఈ రెండు కూడా కామన్ ఎలిమెంట్స్ ఏది లేకుండా ఉన్నట్లు అయిందనుకోండి, దాన్ని డిజాయిన్ సెట్ ఇదిగా తీసుకోవచ్చు. A ఇంటర్సెక్షన్ Bగా తీసుకోవచ్చు. A, B, C, D, E. B అనేది X, Y, Z. సో ఈ రెండిట్లో కామన్గా ఏదైనా ఒక ఎలిమెంట్ అన్న ఉందా? లేదు కాబట్టి ఎంప్టీ కాబట్టి పైతో రిప్రజెంట్ చేస్తాం అనమాట. కానీ ఏను B అనేది యూనియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ సెట్లో ఉందన్నమాట. ఓకే. దాన్ని డిజైన్ అంటే. కాంప్లిమెంట్ ఆఫ్ సెట్. కాంప్లిమెంట్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏ కాంప్లిమెంట్లో లేకపోతే దాన్ని కాంప్లిమెంట్ సెట్ అంటారు. అంటే ఏమి యూనివర్సల్ సెట్లో నుంచి ఏ సెట్ రిమూవ్ చేయగా మిగిలిన దాన్ని ఏమంటారంటే ఏ కాంప్లిమెంట్ అంటారు. ఇప్పుడు ఏమి A బార్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటే అంటారు. దీన్ని కాంప్లిమెంట్ కానీ A డాష్ కానీ A పవర్ Cతో రిప్రజెంట్ చేస్తారు. X నాట్ బిలాంగ్స్ టు A. అంటే A బార్ అంటే ఏమి? A బార్లో ఉన్న ఎలిమెంట్స్ ఏలో లేవు అనమాట. యూనివర్సల్ సెట్లోంచి ఏ ఎలిమెంట్స్ తీసేస్తే ఏ కాంప్లిమెంట్ అనేది వస్తుంది. కాబట్టి X బిలాంగ్స్ టు U అండ్ X నాట్ బిలాంగ్స్ టు A. X బిలాంగ్స్ టు A డాష్, దీన్ని X బిలాంగ్స్ టు Aగా రాసుకోవచ్చు. X నాట్ బిలాంగ్స్ టు Aగా రాసుకోవచ్చు. A డాష్లో X అనేది ఉంది కానీ ఆ X అనేది ఏలో లేదనమాట. ఓకే. సో కాబట్టి చూడండి ఇక్కడ మనకు ఇది A అనుకున్నాము. ఇది టోటల్గా యూనివర్సల్ సెట్. A డాష్ అంటే ఏమి? ఏ డాష్లో ఉన్న ఎలిమెంట్ ఏది కూడా ఏలో లేదనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, U ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 ఇచ్చాడు అండ్ A ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఇచ్చాడు. దీనిలో A డాష్ కావాలి అంటే 1, 2, 3 రిమూవ్ చేయి. అంటే యూలో నుంచి A తీసేయండి. అంటే 1, 2, 3 ఇక్కడ 1, 2, 3 ఎలిమినేట్ చేస్తే ఇంకా A డాష్ అనేది ఏమవుతుందంటే 4, 5 అవుతుంది అనమాట. దీన్ని ఏ కాంప్లిమెంట్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్.
A symmetric difference of set means A and B denoted by X or B or A delta B consists of whose elements which belongs to either A or B but not both. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఏలోనైనా ఉండొచ్చు లేదా బీలోనైనా ఉండొచ్చు, అంతేగాని రెండిట్లో ఉండే అవకాశం ఉండదు అనమాట. సో కాబట్టి ఏ ఎక్స్ ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి, ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ అన్న రాసుకోవచ్చు. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఏ మైనస్ బి రాసుకోవచ్చు, ఆర్ ఉంది కాబట్టి యూనియన్ రాసుకోవచ్చు, ఇది బి మైనస్ ఏ రాసుకోవచ్చు. సో ఏ డెల్టా బి అంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బిగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ డెల్టా బి అయిందనుకోండి, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బిగా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం డిఫరెన్స్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ అంటే 1 2 3 4 ఉంది, బి అనేది 3 4 5 6 ఉంది, ఏ మైనస్ బి కావాలి. అప్పుడు తీసేయండి, రిమూవ్ చేయగా ఏలో ఏమవుతాయి మనకు 1 2 3 మాత్రమే మిగులుతుంది, 1 2 మిగులుతుంది అంతే. 3 4 5 3 4 ఉంది కదా, అవి దీనిలో ఎలిమినేట్ చేస్తే 1 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఏ ఎక్స్ఆర్ బి కావాలనుకోండి, ఏ మైనస్ బి చేయాలి, మళ్ళీ బి మైనస్ ఏ చేయాలి. అంటే ఏ మైనస్ బి కనుక్కుంటే మనకు 1 1 2 వచ్చింది, అంటే బి మైనస్ ఏ చేస్తే 5 6 వచ్చింది. ఇవి రెండు కంబైన్ చేసామనుకోండి అది మళ్ళీ గ్రూప్ అవుతుంది కాబట్టి 1 2 5 6, దీన్ని ఎక్స్ఆర్ అంటారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కార్టీషియన్ ప్రోడక్ట్. ఏ కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ టూ సెట్స్ ఏ అండ్ బి డినోటెడ్ బై ఏ క్రాస్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్స్ ఆఫ్ పెయిర్స్ ఏ కామా బి సచ్ ఏ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ మెంబర్ ఆఫ్ బి. అంటే ఏలో ఉన్న ఎలిమెంటు బిలో ఉన్న ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ చేసుకోవాలి. అంటే ఏమి, ఇది ఈ విధంగా ఏలో ఎలిమెంట్ వచ్చి స్మాల్ ఏ ఉంది, బిలో ఉన్న వచ్చి బి ఉంది, అప్పుడు ఏ కామా బి రాసుకోవచ్చు. ఏ బిలాంగ్స్ టు ఏ, స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి. ఓకే, ఇవే ఫినిట్ సెట్స్ అనమాట. ఏ క్రాస్ బి అంటే బి క్రాస్ ఏ అన్న ఒకటే, లేదా మోడ్ ఏ క్రాస్ అని రాసుకోవచ్చు, మోడ్ క్రాస్ బి అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏ క్రాస్ A2 క్రాస్ అప్ టు సోన్ ఏఎన్ అయిందనుకోండి, A1 అనేది A1లో ఉంది, A2 అనేది A2లో ఉంది, ఏఎన్ అనేది ఏఎన్లో ఉంది. అవన్నీ ప్రోడక్ట్ చేయాలంటే ఏం చేస్తాం, ప్రూవ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 2 ఉంది, ఇక్కడ రెడ్ వైట్ ఉంది, అంటే 1 కాంబినేషన్తో తీసుకోండి, 1 రెడ్ ఇదంతా గ్రూప్, నెక్స్ట్ 1 వైట్ ఇదంతా గ్రూప్, నెక్స్ట్ అట్లాగా 2 రెడ్ ఇదంతా గ్రూప్, నెక్స్ట్ 2 వైట్ ఇదంతా గ్రూప్ అనమాట. ఓకే, ఇది దీన్ని కార్టీషియన్ ప్రోడక్ట్ అంటారు. అదేవిధంగా 1 2 ఉంది, ఏ కామా బి ఉంది, దీని కూడా అంతే 1 కామా ఏ రాసుకోవచ్చు, 1 కామా బి రాసుకోవచ్చు, నెక్స్ట్ 2 కామా ఏ రాసుకోవచ్చు, 2 కామా బి రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద కార్టీషియన్ ప్రోడక్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా బైనరీ అండ్ యూనరీ ఆపరేషన్స్. ఈ యూనరీ ఆపరేషన్స్ అండ్ ఆపరేషన్ విచ్ ఓన్లీ వన్ ఆపరేట్ ద సింగిల్ ఇన్పుట్, స్పెసిఫికలీ ఇట్ ఈస్ ఏ టు ఏ ఇస్ ఇన్ ఏ కేస్ ఎఫ్ ఈజ్ కాల్డ్ ఏ యూనరీ ఆపరేషన్. అంటే ఏ అనే సెట్ ఉంది, అది మరి ఏ సెట్కి వెళ్ళింది అనుకోండి, సేమ్ ఉండాలి. ఏ సెట్ అనేది మరి ఏ సెట్కి వెళ్తే దాన్ని యూనరీ ఆపరేషన్ అంటారు. ఓకే, కామన్ డినోటెడ్ ఆర్, దీన్ని ఎఫ్ అనే దాంతో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎఫ్ అంటే ఫంక్షన్ అని, ఎఫ్ ఇస్ టు ఏ అంటారు దీన్ని, అంటే ఫంక్షను ఏ నుంచి ఏకే వెళ్తుందని అర్థం. ఓకే, అదిగా ప్రిఫిక్స్ ఎగ్జాంపుల్ ప్లస్ కామా మైనస్ కామా నాట్. ఓకే, పోస్ట్ ఫిక్స్ అంటే ఎగ్జాంపుల్ n ఫ్యాక్టోరియల్ లాగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సైన్ ఎక్స్ బ్రాకెట్ రాసుకోవచ్చు. సూపర్ సెట్, సూపర్ స్క్రిప్ట్స్ అంటే కాంప్లిమెంటు, ఇలాంటివన్నీ కూడా సూపర్ స్క్రిప్ట్గా తీసుకోవచ్చు. అది బైనరీ ఆపరేషన్స్ ఆఫ్ క్యాల్కులేషన్ ఇన్వాల్వింగ్ ద ఏబిసి అని తీసుకున్నాం, 3 సెట్స్ తీసుకున్నాం, అంటే ఏ క్రాస్ బి చేస్తే సి అనేది రావచ్చు. అంటే ఏ డాట్ బి ఈజ్వల్ ఏ స్టార్ బి ఈజ్వల్ టు సి రాసుకోవచ్చు. టిపికల్ ఎగ్జాంపుల్స్ బైనరీ ఆపరేషన్స్, ప్లస్ కానీ లేదా మల్టిప్లికేషన్, ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటారు. అర్థమెటిక్ వేరియబుల్స్ అంటే ఏబీలు కానీ 1 2 3లు ఇవన్నీ కూడా అర్థమెటిక్ వేరియబుల్స్ అని అంటారు అన్నమాట. సో ఇన్ ఏ సెట్స్ యూనరీ ఆపరేషన్స్ అంటే కాంప్లిమెంట్ అని, అదే బైనరీ ఆపరేషన్స్ అంటే యూనియన్ కానీ, ఇంటర్సెక్షన్ కానీ, డిఫరెన్స్ కానీ, సిమెట్రిక్ డిఫరెన్స్ కానీ వీటితో రిప్రజెంట్ చేస్తారు. అదేవిధంగా రిమార్క్స్ అంటే యూ డాష్ మీన్స్ x is to x belongs to u and x not belongs to u dash. ఓకే, కాబట్టి యులో ఉండేది యూ డాష్లో లేదు కాబట్టి ఎంప్టీ, కాబట్టి పై అని రాస్తాం. పై డాష్ అంటే ఏమి, ఎక్స్ బిలాంగ్స్ టు యు అయితే ఈ ఎంప్టీ సెట్లో ఏది కూడా లేదని అర్థం. యు ఏ డాష్ హోల్ డాష్ అన్నమనుకో ఏగా రాసుకోవచ్చు అనమాట. అంటే ఎక్స్ ఇస్ టు ఎక్స్ బిలాంగ్స్ టు యు అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ.
ఓకే, ఎక్స్ ఇస్ టు ఎక్స్ బిలాంగ్స్ టు యూ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. దీని అంతా ఏం రాసుకోవచ్చు, ఏగా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు ఏ యూనియన్ ఏ డాష్, ఏ యూనియన్ ఏ డాష్ ఎక్స్ ఇస్ టు ఎక్స్ బిలాంగ్స్ టు యూ రాసుకోవచ్చు. ఈ ఎక్స్ అనేది మరి ఏలో కూడా ఉండొచ్చు, ఎందుకంటే యూనియన్లో అంటే యూనివర్సల్ సెట్లో ఉంటే ఆ ఎలిమెంట్ ఒకవేళ ఏలో కూడా ఉండవచ్చు. దాని యూనియన్ ఎక్స్ ఇస్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఒకవేళ లేకపోవచ్చు, దాన్ని యూనివర్సల్ సెట్గా తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ అనుకోండి, ఎక్స్ బిలాంగ్స్ టు యూ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏగా రాసుకోవచ్చు. లేదా ఇంటర్సెక్షన్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏగా తీసుకుంటే అక్కడ పై అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ప్రొడ్యూసర్ ఫర్ ద ప్రూవింగ్ ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ either that two sets A and B are said to be equal. అంటే A ఈక్వల్ టు B అయింది అనుకోండి, దీన్ని A సబ్సెట్ ఆర్ ఈక్వల్ B అండ్ B సబ్సెట్ ఆర్ ఈక్వల్ Aగా కూడా రాసుకోవచ్చు. అంటే ఏలో ఉన్నవి Bలో ఉండొచ్చు, లేదా ఏలో ఎక్కువగా ఉండొచ్చు అనమాట. అది A ఈక్వల్ టు B అనుకో, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ డబుల్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు Bగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఆల్జిబ్రా ఆఫ్ సెట్స్ అంటే అడెంప్టెంట్ లా అంటే ఏ యూనియన్ ఏ అంటే ఏ రాసుకోవచ్చు, ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏగా రాసుకోవచ్చు. ఓకే, ఐడెంటిటీ లాస్ అంటే ఏ యూనియన్ పై చేస్తే ఏనే వస్తుంది, ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ యూ చేసినా ఏనే వస్తుంది. ఓకే, ఇన్వల్యూషన్ లా అంటే ఏ డాష్ ఓల్ డాష్ అంటే ఏ రాసుకోవచ్చు. కాంప్లిమెంట్ ఆఫ్ లాస్ అంటే ఏ యూనియన్ ఏ డాష్ అంటే యూ రాసుకోవచ్చు, ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ అంటే పై రాసుకోవచ్చు, యూ డాష్ అంటే పై రాసుకోవచ్చు. ఎంప్టీ యూనివర్స్లో లేని ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటుందా, ఉండదు కాబట్టి ఎంప్టీ కాబట్టి ఖాళీ రాసుకోవచ్చు. పై డాష్ ఖాళీ లేకపోతే యూ అనేది కంపల్సరీగా ఉంటుంది, యూలో ఏదో ఒక ఎలిమెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కమ్యూటేటివ్ లాస్ ఫర్ ఎనీ టూ సెట్స్ ఏ అండ్ బి వీ హ్యావ్ ఏ యూనియన్ బి, బి యూనియన్ ఏ, ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ ఏ, ఇట్ ఈజ్ యూనియన్. ఓకే, అదేవిధంగా యాజ్ వీ నో దట్ సెట్ ఎక్స్ అండ్ వై ఈక్వల్ ఆఫ్ ఎక్స్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ వై అండ్ వై సబ్సెట్ ఆర్ ఈక్వల్ ఎక్స్. సో లెట్ ఎక్స్ బి ఎనీ ఆర్బిటరీ ఎలిమెంట్ ఏ యూనియన్ బి, అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ యూలోను ఏలోను, ఏ యూనియన్ బిలో ఉంది అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఎక్స్ బిలాంగ్స్ టు బిగా రాసుకోవచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు బి ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ రాసుకోవచ్చు. టోటల్గా ఎక్స్ అనేది బి యూనియన్లో ఏలో ఉంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ లెట్ వై బి ఎనీ ఆర్బిటరీ ఎలిమెంట్ ఆఫ్ బి యూనియన్ ఏ, వై బిలాంగ్స్ టు బి అయితే వై బిలాంగ్స్ టు బి ఆర్ వై బిలాంగ్స్ టు ఏ, లేదా రెండు కూడా వీటిలో ఉంటాయి కాబట్టి వై బిలాంగ్స్ టు ఏ యూనియన్ బిగా రాసుకోవచ్చు. ఓకే, బోత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ అదేవిధంగా అసోసియేటివ్ అంటే ఏ యూనియన్ బి యూనియన్ సి అయితే ఏ యూనియన్ బి యూనియన్ సిగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సిగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లెట్ ఎక్స్ బి ఎనీ ఆర్బిటరీ ఎలిమెంట్స్ ఏ యూనియన్ చేసుకుంటే ఇప్పుడు ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో ఉందనుకోండి, ఎక్స్ అనే ఎలిమెంట్ బిలో కూడా ఉంటుంది, నెక్స్ట్ ఎక్స్ ఎలిమెంట్ సిలో కూడా ఉంటుంది. యూనియన్ కాబట్టి ఆర్ రాసుకుంటాం, ఇక్కడ మరి ఆర్ ఉంది యాస్టీజ్గా రాసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ బిలాంగ్స్ టు సి, నెక్స్ట్ మరి వీటిని సపరేట్ చేసుకోవచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, నెక్స్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు సి రాసుకోవచ్చు. కాబట్టి ఇదంతా ఏం రాసుకోవచ్చు, ఏ యూనియన్ బి యూనియన్ సిగా రాసుకోవచ్చు. సో కాబట్టి ఏ యూనియన్ బి యూనియన్ సిగా రాసుకోవచ్చు. డిస్ట్రిబ్యూషన్లో అంటే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి, లేదా ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి వస్తే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సిగా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, ఎక్స్ బిలాంగ్స్ టు ఏలో ఉందనుకోండి, ఏ ఇంటర్సెక్షన్ సిలో కూడా ఉన్నట్టుగా తీసుకుంటాం. ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు సి. ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయినప్పుడు ఇక్కడ యూనియన్ అంటే ఆర్ కాబట్టి ఆర్ తీసుకుని ఎక్స్ బిలాంగ్స్ టు బి తీసుకోవచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ తీసుకుంటే ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు సి తీసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్గా ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి తీసుకోవచ్చు, ఇది ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ సిగా తీసుకోవచ్చు. సో ఈక్వల్ అవుతాయి, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే విధంగా రాసుకోవచ్చు. అదేవిధంగా డిమోర్గాన్స్ లా ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్గా రాసుకోవచ్చు. అంటే కాంప్లిమెంట్లో లేని ఎలిమెంట్ ఏలో ఉండదు అనమాట. ఓకే, సో లెట్ ఎక్స్ ఆర్బిటరీ ఎలిమెంట్ ఏ యూనియన్ బి అంటే నాట్ ఈక్వల్, కాంప్లిమెంట్ వస్తే నాట్ ఈక్వల్ బిలాంగ్స్ అనమాట, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి, ఇది కాంప్లిమెంట్ ఏ నాట్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి ఇండివిజువల్గా రాసుకోవచ్చు. అండ్ యాస్టీజ్గా వచ్చేసింది. ఒకవేళ ఉన్నట్లయితే అంటే ఏ డాష్లో ఉండేది ఏదైనా ఉందనుకోండి, ఏలో ఉండదు అనమాట, బి డాష్లో ఉన్నది బిలో ఉండదు. సో కాబట్టి ఏ యూనియన్ బి హోల్ డాష్ లాగా రాసుకోవచ్చు. నౌ లెట్ వై ఈజ్ ద ఆర్బిటరీ ఎలిమెంట్ ఏ డాష్ బి డాష్ అంటే సిమిలర్గా అట్లాగే నాట్ ఈక్వల్ వై బిలాంగ్స్ ఏ డాష్ అండ్ వై బిలాంగ్స్ బి డాష్ అయితే
నాట్ ఈక్వల్ అని నాట్ బిలాంగ్స్ టు ఏ అండ్ నాట్ బిలాంగ్స్ టు బి. ఎవరి వై అనే ఎలిమెంట్ ఏలో లేదు బిలో లేదు. ఓకే, సో కాబట్టి ఈ రూల్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వై బిలాంగ్స్ ఏ యూనియన్ బి హోల్ డాష్. సో కాబట్టి ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ ఏ యూనియన్ బి హోల్ డాష్గా రాసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎనీ టూ సెట్స్ ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి అయిందనుకోండి, అప్పుడు ఈ రెండు ఈక్వల్ అయితే ఏ ఈజ్వల్ టు బిగా రాసుకోవచ్చు. మనం గుర్తుపెట్టుకోండి, ఏ యూనియన్ బి ఈజ్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అయితే ఈ రెండు బోత్ ఆర్ ఈక్వల్. ఏ యూనియన్ బి ఈజ్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్వల్ టు ఏ బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. ఓకే, సో కాబట్టి అప్పుడు ఏమవుతాయి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ అండ్ బి. ఇక్కడ అండ్ ఉంది కాబట్టి ఇక్కడ అండ్ రాసుకున్నాం, ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి అండ్, కాబట్టి ఏ సబ్సెట్. అలాగే సిమిలర్గా వై తీసుకో, ఏ యూనియన్ బి ఈజ్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి, y belongs to a and y belongs to b. b subset are equal a. ఓకే, నెక్స్ట్ కాబట్టి ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 రెండు కంపేర్ చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏ యూనియన్ బిలో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు లెక్క. అప్పుడు బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. అంటే ఏలో 1 2 3 ఉన్నాయి అనుకోండి, బిలో కూడా 1 2 3 ఉంటాయి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెట్స్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. థ్యాంక్ యూ.